హలో అంజలి గారు, నమస్తే అండి. హాయ్ అండి. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయట చూస్తున్నాము, చాలా మంది ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల లోన్ రిపేమెంట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి లోన్ రిపేమెంట్ వాళ్ళు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, హెరాస్ చేయడం అంటూ జరుగుతుంది. దీనికోసం మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? మేము చూస్తున్నాం ఈ మధ్య ఇలాంటి కేసెస్ చాలా కామన్ అవుతున్నాయి. లోన్ రికవరీ ఏజెంట్స్ వచ్చి హరాస్మెంట్ చేయడం చాలా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ రిలేటివ్స్కి కాల్ చేయడం, మిమ్మల్ని బెదిరియడం, దానివల్ల మీరు ఎమోషనల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం, సూసైడల్ థాట్స్ రావడం, ఇంట్లో సిచ్యువేషన్ కూడా బాగోకపోవడం, ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ప్యానిక్ అవ్వకండి. సో దీనికోసం మనం లీగల్గా ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నాయా? రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి హరాస్మెంట్ చేసినప్పుడు, మీకు కాల్ చేసి బెదిరించినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. దీంతో పాటు మీరు ఒక అడ్వకేట్ని కలిస్తే కోర్టులో ఇంజెక్షన్ సూట్ అనేది ఫైల్ చేసి లోన్ రీపేమెంట్ చేయడానికి టైం అనేది తీసుకోవచ్చు. ఓకే అంజలి గారు, కోర్టులో మనం పిటిషన్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకు లీగల్ ఇష్యూస్ ఏమైనా రావడం అనేది ఏమైనా ఉంటుందా? లేదండి, ఇది సివిల్ సూట్ కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు కానీ, వీసాకి వెళ్ళాలన్నా, ఆన్ సైట్కి వెళ్ళాలన్నా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. బట్ సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యూచర్లో మీరు ఎలాంటి లోన్స్ తీసుకోవాలన్నా కొంచెం ఇష్యూస్ అయితే ఉంటాయి. ఇప్పుడు లోన్ రికవరీ వాళ్ళు చాలా మందిని బెదిరిస్తున్నారు. లోన్ కట్టకపోవడం వల్ల మీ ఇమేజెస్ని మాఫ్ చేసి షేర్ చేస్తామని భయపెడుతున్నారు. దీనికోసం మనం ఏం చేయలేము. ఎందుకు చేయలేమండి? లోన్ రికవరీ ఏజెంట్స్ మీ పిక్చర్ని వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేస్తాను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది చాలా పెద్ద క్రైమ్. అలాంటప్పుడు ఆ కన్వర్జేషన్, టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఇదంతా మీరు తీసుకొని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మీ నుండి ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? తప్పకుండా అండి. లోన్ రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి హరాస్ చేసినట్లు, మీ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసినట్లు, ఈ ప్రూఫ్స్ అన్నీ మీరు తీసుకొని ఒక అడ్వకేట్ని కలిసి కోర్టులో పిటిషన్ అనేది ఫైల్ చేయండి. మీకు ఒక సర్టెన్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. మా ఆడియన్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.